హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక ఆకుకూరతో పచ్చడి చేయబోతున్నాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మెంతికూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక మీడియం సైజ్ మెంతికూర కట్టను తీసుకుని కాడలు లేకుండా ఇలా ఆకులు మాత్రమే కట్ చేసుకుని శుభ్రపరచుకుని పక్కన పెట్టుకోవాలి. చిన్నవైతే 3 కట్టలు, పెద్దదైతే 1 కట్ట తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, 7 to 8 కరివేపాకు రెమ్మలు, 4 ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆ తాలింపునంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శుభ్రపరిచిన మెంతికూర ఆకుల్ని మొత్తం వేసుకుని కాసేపు వేయించుకోవాలి. ఇందులో 5-6 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు వేసుకుని ఆకు మొత్తం దగ్గర పడే వరకు మరలా వేయించుకుంటూ ఉండాలి. ఆకు ఎంత బాగా వేగితే అందులో ఉండే చేదు అంతలా తగ్గుతుంది. ఆకు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి చల్లార్చిన తాలింపుని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారంలో వేయించి చల్లార్చుకున్న మెంతికూరను వేసుకుని అందులో తగినంత సాల్ట్ వేసుకుని మరలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. మరలా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 5 ఎండుమిర్చి ముక్కలు, 5-6 కరివేపాకు రెమ్మలు వేసి బాగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ మెంతికూర పచ్చడి రెడీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.